హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యా కిచెన్. ఇవాళ చేయబోతున్న కర్రీ బోటి ఫ్రై అండి. ఎంతో ఈజీగా మనం బోటి ఫ్రైని ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ముందుగా 1/2 kg బోటీని తీసుకోవాలండి. ఇలా 1/2 kg బోటీని తీసుకొని మనం కుక్కర్లో పెట్టుకోవాలండి. మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇలా కుక్కర్లో పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఇలా ఒక పావు ఆయిల్ పోసుకోవడం వల్ల పొంగదండి. పొంగకుండా మంచిగా ఒక 6 నుంచి 7 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి, బాగా ఉడుకుతుంది. మనకి ఉడికిన బోటీని బాగా శుభ్రం చేసుకోవాలండి. మనం ఆ బ్లాక్ స్కిన్ అదంతా తీసేసుకోవాలండి, బాగా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకోవాలి, ఒక మీడియం సైజ్ టమాటా, 2 పచ్చిమిర్చి ముక్కలు. ఇలా మనం స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక 3 పావుల ఆయిల్ పోసుకోవాలండి. 3 పావుల ఆయిల్ పోసుకొని దాంట్లోకి మనం దాల్చిన చెక్క, ఇలా ఒక బగారా బిర్యానీ ఆకును వేసుకోవాలండి. వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలుపుకోవాలండి. కలుపుకొని అవి మగ్గిన తర్వాత మనం దాంట్లోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అవి కూడా బాగా కలుపుకోవాలండి. కొద్దిగా మగ్గిన తర్వాత దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. మూత తెరిచి చూడంగానే బాగా కుక్ అయ్యింది. దాంట్లోకి మనం శుభ్రం చేసుకున్న బోటీని వేసుకొని బాగా కలపాలి. మనం ఆల్రెడీ కుక్కర్లో ఉడికించుకుంటాం కదండి, మనం బోటి ఫ్రై మనకి తొందరగానే అవుతుంది. ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు కొంచెం వేగనివ్వాలండి నూనెలో. అలా వేగిన తర్వాత దాంట్లోకి మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు. దాంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి. అలా పసుపు వేసుకొని కలుపుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకొని కలుపుకోవాలండి. అలా 3 టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలండి. కొబ్బరి పొడి వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుందండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను. అలాగే దాంట్లోకి మనం ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసానండి. కొంచెం కొబ్బరి పొడి వేసాను, ఒక 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి, మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి. ఇలా చేసుకొని 1/2 kg బోటి మనకి ఈ విధంగా చేసుకోవాలండి. బాగా ఫ్రై అవుతుంది. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. మనకి బోటి ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చపాతీలో కానీ రోటీలో కానీ చాలా